ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు అంశాల గురించి చాలా బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు వైద్యం అలాగే దైవం రెండూ సమానంగా చూస్తారు. మన ప్రాంత ప్రజలు కావచ్చు, మన పల్లెటూరు వాళ్ళు కావచ్చు, మన మధ్యతరగతి వాళ్ళు కూడా. ఇక పెద్దోళ్ళు అని చెప్పేసి అంటే వైద్యం విషయంలో సెకండ్ ఒపీనియన్ అని చెప్పేసి ఇంకా అనేక వాళ్ళకు మార్గాలు ఉంటాయి. కానీ కేవలం సెకండ్ ఒపీనియన్ లేకుండా ఒక డాక్టర్ చెప్పింది గుడ్డిగా నమ్మి సరే సార్ చెప్పిండు కదా, మన మంచిగా చెప్పిండు కదా అని చెప్పేసి కొంత మనం ఏం చేస్తామంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఇక సర్జరీ సార్ చెప్పిండు సర్జరీ అని చెప్పేసి చేసుకోకపోతే బాగుండదంట, మళ్ళీ గలీజ్ అవుతాం, మనకేమన్నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, సత్తమో బత్తమో అయ్యో దేవుడా అని చెప్పేసి ఆ దేవుళ్ళ డాక్టర్ను చూసి మనం సర్జరీలు చేసుకుంటాం. ఇక వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇక దానికంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదట్లోనే గొంతెత్తిన ఒక ధిక్కార కెరటం ముచ్చర్ల సత్యనారాయణ, ఆయన జయంతి ఈరోజు. ఖచ్చితంగా అంచబడ్డ చరిత్రను అంటే సత్యం ఎప్పటికైనా బయటకు రాక తప్పదని చెప్పేసి అంటారు. వాస్తవాలు ఎప్పటికైనా ప్రజలు ఏదో ఒక రోజు చూస్తారని చెప్పి చెప్తారు. అదేవిధంగా ఈరోజు ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆ జయంతి గతంలో ఎన్నడూ కూడా అంటే వాళ్ళ కొంత వర్గం కొన్ని వర్గాలు మాత్రమే వేయడం మనం గతంలో చూసినాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ తొలి దశ ధిక్కార కెరటం ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు కూడా ఈరోజు జయంతి వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత ఆమె జయంతి జరపడాన్ని మేమందరం కూడా స్వాదిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన వర్గాలు ఏవైతే ఉన్నాయో, మన వర్గాల్లో ఎవరైతే తెలంగాణ కోసం పాటుపడ్డారో వాళ్ళందరి చరిత్రను స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అటు కేసీఆర్ గారు తొక్కిపెట్టిర్రు. ఎందుకని చెప్పేసి అంటే వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పుడు, వాస్తవాలు జనాలు గమనించినప్పుడు, వాస్తవాలు ఈ సమాజం చూసినప్పుడు వీళ్ళ విలువలు తగ్గుతాయి, ఈ బీసీలలో ఉన్నటువంటి వాళ్ళ విలువలు పెరుగుతాయి అని చెప్పేసి ఈ గొంతులను తొక్కేసినటువంటి పరిస్థితి గతంలో చూసినాం. అదే సందర్భంగా గతంలో కూడా కల్వకుంట్ల కవిత గారు పీటీ వేసిర్రు. ఏమని? ఈ తెలంగాణ ధిక్కార కెరటం అని చెప్పేసి ఒక ట్వీట్లో ఆయనను జయంతి నాడు అలాగే వర్ధంతి నాడు కూడా గతంలో గుర్తు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే కొంత సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో మార్పు రాబోతూ ఉంది రాజకీయాల్లో. ఆ మార్పు ఎవరి ద్వారా వస్తుందో అయితే చెప్పనికి లేదు. ఖచ్చితంగా కల్వకుంట్ల గారే వేస్తున్నచ్చు, కవిత గారే లేదని చెప్పేసి అంటే ఇంకో వర్గం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే విడివిడిగా ఎంత కొట్లాడినా ఇప్పుడున్న మనీ ఎలక్షన్లలో కొంత మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏకతాటి పైనకి రావాలి ఆలోచన పరులంతా కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ధిక్కార స్వరం మన ముచ్చర్ల కల్వకుంట్ల కవిత గారు, అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు అని చెప్పి చూస్తూ ఉన్నాం. సరే చదువుదాం. ముచ్చర్ల సత్యనారాయణ రాసిన అయ్యయ్యో సంజీవరెడ్డి మామ అనే పాట ఆనాటి ఉద్యమంలో ఆంధ్ర పాలకుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆంధ్రాతో తెలంగాణను కలిపే విషయంలో తెలంగాణ కమ్యూనిస్టు లీడర్లు కూడా స్వార్థపరులుగా మారిపోయారంటూ ఆయన అప్పుడే ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు జరగబోయే అన్యాయంపై విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఎన్నో పాటలు రాశారు. వాగ్దేయ జానపద కళాకారుడైన ముచ్చర్ల సత్యనారాయణ కళాకారుడిగా మారారు. ఆ రోజుల్లో ఆయన రాసిన పాటల ప్రభావమే తొలి మలి దశ ఉద్యమాల్లో పాటకు ప్రాచుర్యం పెరిగేలా చేసింది. తన గ్రామం పేరునే ఇంటి పేరుగా వరంగల్ జిల్లాలోని ముచ్చర్ల యాదవ సామాజిక వర్గంలో ఆయన జన్మించారు. పచ్చని చెట్లపై రెపరెపలాడగా పండిన పంటలు ఇచ్చి కడుపు నింపే చల్లని మా తల్లి ముచ్చర్ల అంటూ ఆయన గ్రామం పేరుపై పాట రాశారు. ఆ తర్వాత తన గ్రామం పేరునే ఇంటి పేరుగా మార్చుకొని ఆంధ్రాతో తెలంగాణ విలీనం ద్వారా జరిగే మోసాన్ని ముందే ఊహించి తెలంగాణ సోదరా తెలుసుకో నీ బతుకు మోసపోకురా గోసపడతావురా అంటూ జరిగే మోసాన్ని పాట రూపంలో హెచ్చరించారు. తాను ఊహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందాన్ని రక్షణ సూత్రాల యథేచ్ఛగా ఉల్లంఘించారు. దీంతో సంజీవరెడ్డి మామ చోడోజీ తెలంగాణ చలో జావో రాయలసీమ అంటూ పాట ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వెలువెత్తిన 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఈ పాట
రణ నినాదమై నాన్ముల్కీ ఉద్యమానికి సాహిత్య ప్రాణం పోసిన తొలి విద్యార్థి మేధావి కూడా ముచ్చర్ల సత్యనారాయణ అంటాం. మనం ఏమంటా ఉన్నామంటే ఇంత నిర్బంధం లేని సమయంలో ఈరోజు మన గొంతును స్వేచ్ఛగా వినిపించేటువంటి ఈ సమయంలో మనం మాట్లాడితే వినేటువంటి ప్రజలు ఉన్నారు, మనం కోట్లాడితే వినేటువంటి కోట్లు ఉన్నాయి. సో ఇన్ని వేదికలు ఉన్నప్పటికే మనం ఇంకా నెత్తురు తెచ్చిన వాళ్ళలా మౌనం పాటిస్తూ ఉన్నాం. నెత్తురు తెచ్చిన వాళ్ళలా మౌనం పాటిస్తూ ఉన్నాం. ఇలా మన కళ్ళ ముంగట అన్యాయం జరుగుతూ ఉంటే కూడా మౌనం పాటిస్తూ నాకెందుకులే, నా ఇంటి కాదు కదా కూలగొట్టేది, అవతలోడి ఇంటి కదా, నాకెందుకులే, నాకైతే నష్టం లేదు కదా, అవతలోడి ఇల్లు కదా నష్టం అయ్యేది. ఈ స్వార్థంతో నీ దాకా వచ్చే వరకు కూడా నువ్వు మౌనం పాటిస్తూ ఉన్నావు. సో ఆనాడే చెప్పిండు, మేలుకో సోదరా మోసపోతివా నువ్వు గోసపడతావురా తెలంగాణ సోదరా మేలుకో అని చెప్పేసి ఆనాడు గొంతు విప్పిండు. సంజీవరెడ్డి అని చెప్పేసి అంటేనే గుబులు పుట్టించిన రోజుల్లో, సంజీవరెడ్డి పైన మాట్లాడాలంటేనే భయపడ్డ రోజుల్లో సంజీవరెడ్డి మామ అనుకుంటూ తెలంగాణలో ఆయన చేస్తున్నటువంటి అఘాయిత్యాలపైన పాట పాడి ఈ తెలంగాణ సత్తా చాటినటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ. ఇవాళ ఆయన చరిత్ర ఎవరికి తెలియదు. తెలంగాణ వచ్చింది, నేను తెచ్చినా అని చెప్పి చెప్పుకుంటారు, కానీ ఆ తెలంగాణ నినాదం, ఆ తెలంగాణ భవిష్యత్తు, ఆ తెలంగాణకు బొడ్రాయి ఎవరో తెలియదు. ప్రతి గ్రామానికి వెళ్తే ఒక బొడ్రాయిని చూస్తాం మనం. ఆ బొడ్రాయి తెలియదు, ఆ కథ తెలియదు, ఆ పాట తెలియదు. ఎందుకంటే ఆ చరిత్రను అనగదొక్కారు. ఎందుకంటే అది అక్కడ ఉన్నది ఒక బీసీ బిడ్డ కాబట్టి, అక్కడ ఉన్నది ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి చరిత్రను అనగదొక్కారు, కాల రాశారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఇకనైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి, ప్రశ్నించాలి. మనకెందుకులే అని చెప్పేసి అనుకుంటే రేపు మన దగ్గరికి వచ్చినప్పుడు బయటోడు కూడా నాకెందుకులేనే అనుకుంటాడు. నాకెందుకులే అని చెప్పేసి అనకుండా ఖచ్చితంగా మన స్వరం విప్పాలి, మన గొంతు విప్పాలి, మనం మాట్లాడాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా తెలంగాణ యాస భాషలతో సరళమైన పాటల్ని రాసి నాన్-ముల్కీ ఉద్యమాన్ని ఆంధ్ర వ్యతిరేక ఉద్యమంగా మలిచారు. నాన్ మిల్కీ వ్యతిరేక ఉద్యమంలో పాపులర్గా నిలిచారు. ఒక గొల్ల వ్యక్తి తనను పైజామా అంటాడా అంటూ ఏకంగా ఆనాటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డియే పరువు నష్టం దావా వేస్తా అనేలా పరిస్థితి తీసుకొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆంధ్ర నాయకులు చేస్తున్న అన్యాయమే కాకుండా తెలంగాణ నాయకులు కూడా వారి అన్యాయాన్ని ప్రశ్నించకపోవడానికి ముచ్చర్ల సత్యనారాయణ గట్టిగా నిలదీసేవారు. మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకుని కూడా తీవ్రంగా విమర్శిస్తూ పాటలు రాశాడు. 1969 ఉద్యమంలో రాజకీయ నాయకత్వం లేకుండా ఉద్యమం గెలుపొందదని ఆయన గ్రహించారు. ఆ ఉద్యమానికి దూరంగా ఉన్న మర్రి చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తూ రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అంటూ పాట ద్వారా పిలుపునిచ్చారు. ఆయనను ఉద్యమంలోకి రావాలంటూ పాటలు రాశారు. 1970లో తెలంగాణ ప్రజాస్వామి సమితి హన్మకొండకు అధ్యక్షుడు అయ్యారు. 1983లో ఎన్టీఆర్ పార్టీలో చేరి ఎమ్మెల్యే కావడంతో పాటు మంత్రి కూడా అయ్యారు. అయినా సరే ఆయన తెలంగాణ కోసమే పోరాటం చేశారు. టీఆర్ఎస్లోనూ చేరి తెలంగాణ కోసం ఫైట్ చేశారు. 2016లో ఆయన చనిపోయే వరకు తెలంగాణ కోసమే శ్వాసించారు. ముచ్చర్ల ధిక్కార స్వభావమై స్ఫూర్తి. మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీసీ బిడ్డ అయిన ముచ్చర్ల సత్యనారాయణ ఆనాటి ధిక్కార స్వభావం కూడా స్ఫూర్తిగా నిలిచింది. ఆ రోజుల్లోనే ఆంధ్ర నాయకత్వాన్ని ఎదిరించి నిలబడడం అంటే మాటలు కాదు. కానీ ముచ్చర్ల సత్యనారాయణ ఏమాత్రం భయపడకుండా ఆంధ్ర నాయకులకు గట్టిగా నిలదీశారు. అదేవిధంగా ఆంధ్రాలో తెలంగాణ విలీనానికి ఇక్కడ నాయకులు అంగీకరించడం అంతా కులాల కుట్రలేనని ముచ్చర్ల చెప్పేవారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అమాయకులు కావడంతో అగ్రకులాల వాళ్ళు అధికారంలోకి వచ్చారని ఆయన చెబుతుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిన అగ్రకులాలు కూడా ఆంధ్ర నాయకులకు గులంగిరి చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చర్ల సామాజిక తెలంగాణ కావాలని ఆనాడే కోరుకున్నారు. ఆంధ్రాలో మాదిగలు, తెలంగాణలో కులాల కుంపట్ల ఉండొద్దని ఆయన భావించారు. తెలంగాణ ఏర్పాటు అయితే అది సామాజిక తెలంగాణ కావాలి ఆయన కలలు కన్నారు. అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశాలు రావాలని గట్టిగా ఆకాంక్షించేవారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ సాధించుకున్న తర్వాత
సబ్బండ వర్గాలకు మేలు జరగకపోగా ఉమ్మడి ఆంధ్ర పాలనలో ఏ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మోసపోయారో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ముచ్చర్ల సత్యనారాయణ కోరుకున్న సబ్బండ వర్గాల తెలంగాణ ఇది కాదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణ ఏర్పాటు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయి. అందుకే జాగృతి ముచ్చర్ల సత్యనారాయణని స్ఫూర్తిగా తీసుకుందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు అన్నారు. నేనేమని చెప్తా ఉన్నా అంటే, కల్వకుంట్ల కవిత గారు దయచేసి నేనేమంటా ఉన్నా, మీరు ఏదైతే నినాదం ఎత్తుకుర్రో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే దిశగా నడవండి. చాలామంది రాజకీయ అవసరాల కోసం, సరే ఏదేమైనప్పటికీ గతంలో కూడా రాజకీయ అవసరాల కోసం అనేక ఎత్తుగడలు వేసారు, కానీ ఒక బీసీ నాయకుని బయటకు తీసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మీరు తీసిరు కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇది కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల పట్ల, గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయాల పట్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరం గలం విప్పాలి. అందరం ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడాల్సిందే, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పక్షాన నిలబడాల్సిందే. ఈరోజు తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దాని తర్వాత ఓసీలు, ప్రతి వాళ్ళకు సమానంగా న్యాయం జరగాలి. దాంట్లో భాగంగా బీసీలకు 42% అని చెప్పారు. అది పోయింది, ఇక దాన్ని ఊసేలేదు. సో ఆ దిశగా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా, ముచ్చర్ల కలలు కన్నట్టుగా సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా జాగృతి ముందుకు కదులుతోంది. ఈ ప్రక్రియలో భాగంగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం జాగృతి పట్టుబట్టింది. అదేవిధంగా పార్టీ పదవులలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ఒత్తిడి చేస్తుంది. భవిష్యత్తులోనూ సామాజిక తెలంగాణ సాధించి సబండ వర్గాలకు మేలు చేయడమే లక్ష్యంగా జాగృతి పనిచేస్తుంది. కానీ దురదృష్టం ఏమిటంటే, ముచ్చర్ల స్ఫూర్తిని కాంగ్రెస్ బీఆర్ఎస్ గౌరవించడం లేదు. ముచ్చర్లకు దక్కాల్సినంత గుర్తింపు ఆయన పార్టీలు ఆయనకు కల్పించలేదన్న వాస్తవం. ఈ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా ఉద్యమ నాయకులను గౌరవించకపోవడం సిగ్గుచేటు. వెంటనే ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తూ ఆయనను గౌరవించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది వాస్తవమే. అదే విషయాన్ని ఎన్నికల ముందు పదే ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తోంది? తొలితరం ఉద్యమకారులైన ముచ్చర్ల సత్యనారాయణకి ఈ ప్రభుత్వం ఏ విధంగా గౌరవించింది? వెంటనే ముచ్చర్ల విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలి. ఆయన గౌరవార్థం ప్రభుత్వంలోని ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలి. అదేవిధంగా ఆ మహనీయుడి చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు కోరుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సంతోషకరం. ఇప్పటికైనా గత ముఖ్యమంత్రి కూతురు గతంలోనే కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి స్వయంగా ఆమెను ఒప్పుకోవడం సంతోషకరం అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అలాగే మరో కథనం కూడా చూద్దాం. తెలంగాణ స్వరం భాస్వరం ముచ్చర్ల సత్యనారాయణ, తెలంగాణ స్వరం భాస్వరం ముచ్చర్ల సత్యనారాయణ అని చెప్పేసి ఉంటా ఉన్నాం. నారాయణగూడ చౌరస్తా కూతవేటు దూరంలో కాలువ పక్కన సాహితీ ప్రింటర్లు సాయంత్రం అయిందంటే 10 మంది మేధావులు చేరి వడివేడి చర్చలు. అందులో ఒక ఆయన ఉన్నట్టుండి పాట ఎత్తుకుంటాడు. అంతే, మిగతా వారందరి మాటలు ఆగిపోతాయి. ఆయన పాటలు పాడుతున్నంతసేపు 1 గంట పాటు కనీసం ఆయన స్వరమే వినిపిస్తుంది. తాను సొంతంగా రాసిన పాటలు పాడుతుంటాడా గాయకుడు. ఆ పాటలు అందరికీ నచ్చడానికి కారణం వాటిలో ఉన్న విషయం మాత్రమే కాదు, ఆయన స్వరం. అది స్వరం కాదు, భాస్వరం. ప్రపంచాన్ని పెట్టగలిగినంత శక్తి ఉంటుంది. ఆ స్వరం ఒక విషయం గురించి చెప్తుంటే ప్రాంతీయ అస్తిత్వం దోపిడీ ఎదుర్కోలేకపోతున్న ప్రజలను నిస్సహాయ పరిస్థితి నుంచి పడేయడానికి ఉద్యుక్తులను చేయడానికి ఉద్దేశించి పెంచే ఆలోచన ఆ పాటలను రాసి పాడుతున్నాడు. ఆయన పేరే ముచ్చర్ల సత్యనారాయణ. కొంతమందికి వారి ప్రవృత్తి ఇంటి పేర్లుగా స్థిరపడిపోతాయి. ఆయన ఇంటి పేరు నిజానికి సంగం రెడ్డి అయినా ముచ్చర్ల సత్యనారాయణ అంటేనే అందరూ గుర్తుపడతారు. వరంగల్ పట్టణం దగ్గరలో ఉన్న ముచ్చర్ల గ్రామానికి సర్పంచ్గా సేవలు అందించి ఆయన పేరు ముచ్చర్ల సత్యనారాయణగా స్థిరపడిపోయిందంటే ఆ గ్రామ సర్పంచ్గా ఆయన ఎంత పని చేసి ఉంటాడో. ఊరి మంచి కోసం సర్పంచి నుంచి క్యాబినెట్ మంత్రి స్థాయి వరకు ఎదిగిన సత్యనారాయణ ఊర్లో సర్పంచ్గా ఉన్నప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు. తర్వాత సమితి అధ్యక్షుడైతే బడిలో తోటి విద్యార్థులతో కలిసి ఉన్నట్లు కనిపించేది. మంత్రిగా ఉంటే మాత్రం జైల్లో ఉన్నట్టు ఉక్కిరి బిక్కిరి అయ్యేవాడు.
ఇది ఆయన వ్యక్తిత్వం. ఆ మాటలు ఆయన స్వయంగా చెప్పినవే. పదవులు ఆయనకు ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేస్తే పోరాటం ఆయనకు ఉత్తేజాన్ని ఇచ్చేది. తెలంగాణ కోసం ప్రజల తరపున ఆయన పోరాటం 1952లోనే మొదలైంది. మళ్ళీ సాహితీ ప్రింటర్లో ఆ సాయంత్రం కాలం విషయానికి వస్తే అక్కడ చేరిన వారిలో ఆ భాస్వరం వంటి స్వరం ముచ్చర్ల సత్యనారాయణదే. ఆయనతో పాటు అక్కడ ముచ్చర్లలో చర్చలో మునిగి తేలిన వాళ్ళలో మేధావి రచయిత జర్నలిస్టు దేవునిపల్లి ప్రభాకర్ రావు, తెలంగాణ ఎన్డీఓల నాయకులు జగన్మోహన్ రావు, ప్రెస్ యాజమానికి ఎస్ ప్రభాకర్ రెడ్డి, ఇంకా అనేక విద్రోహ కాలంలో తెలంగాణ కోసం కలలు అంటూ నమ్ముకున్న తెలంగాణ ప్రజల్ని చెన్నారెడ్డి కాంగ్రెస్లో ముంచిన కాలం అది. ఇది ఆయన గురించి చెప్పుకుంటూ దేవునపల్లి అమర్ డెడ్లైన్ హైదరాబాద్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఆయన రాసినటువంటి సాహిత్యం, ఇంకా అనేకం దాచబడ్డటువంటి చరిత్రలు ఉన్నాయి, ఇంకా అనేకం తెలియనటువంటి చరిత్రలు ఉన్నాయి. ఆ తెలంగాణలో అనేక మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలి ఖచ్చితంగా. ఈరోజు తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారంటే మీకు ఈ ముఖ్యమంత్రి పదవిని భిక్షగా వేసింది ఆ ఉద్యమకారులే. ఆ ఉద్యమకారులందరికీ కూడా ఒక గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయి లాంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ. ఆయనను గుర్తించకపోవడం అని చెప్పేసి అంటే ఉద్యమాన్ని కూడా గుర్తించకపోవడం అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ దిశగా పాటుపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఏదేమైనప్పటికీ ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి ఉత్సవాలు రవీంద్ర భారత్లో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందరూ అక్కడికి రావాల్సిందిగా మేము కూడా కోరుకుంటూ ఉన్నాం.